మరి నీకు బాబు? పర్లేదులే. ఆ దేవుడే ఇస్తాడులే నీకు. ఏమిస్తాడో ఏంటో. ఒకసారి అడిగి చూడరా, ఆ దేవుడే నీ దగ్గరకు వస్తాడేమో. ఏంటో వచ్చేది నా దగ్గరికి. నేను అడిగింది తెచ్చావట్రా? రే, కొబ్బరికాయలు తక్కువ తెచ్చావేంట్రా సొంట? అదే మావయ్య, ఎప్పుడు 100 రూపాయలకి 6 ఇచ్చేవాడు. ఇప్పుడు రేటు పెంచి 5 ఇచ్చాడు. మరి గట్టిగా అడకపోయావా? అడిగేలోపే కోపంగా చూశాడు. కొబ్బరికాయ కన్నా తలకాయ ముఖ్యం కదా అని మూసుకుని మడిపంచెత్తి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఒరే, నువ్వు ప్రతిదానికి ఇలా మూసుకుంటున్నావు కాబట్టే నీకు రావాల్సిన మీ నాన్నగారి పూజారి పోస్టు ఆ అంట్ల మీద సిద్ధాంతగాడికి వెళ్ళింది. మరి చక్కెర పొంగల్లాగుంటే ప్రతివాడు మింగేస్తాడ్రా. కొబ్బరికాయల గట్టిగా ఉన్న కూడా పగలగొట్టుకుని మింగేస్తున్నారు కదా మావయ్య. ఒరే సద్దనం, ఆ 50 కొబ్బరికాయలు ఈ సంచిలో వెయ్యి. 5 కొబ్బరికాయలే కదా మావయ్య. అయితే నేనిక్కడ 50 రాసి చచ్చాను కదా. అయ్యో రామా, 50 కొబ్బరికాయలని రాసి దేవుడి సొమ్ముని అప్పణంగా మింగేస్తున్నారు అన్నమాట. నిత్యవశం బెట్ట, ఆ దేవుడేమన్నా తిండిపోతారా? 50 కొబ్బరికాయలు అప్పనంగా మింగడానికి? మన ఆకలి తీర్చుకోవడానికి మనం రాసుకుంటాం అంతే. మన ఆకలికి అన్ని అవసరమా మావయ్య? అయినా ఇవన్నీ కూడబెట్టేది నాకు కాబోయే పెళ్ళం కోసమే కదరా. ఎవరు మావయ్య? మందారం. అయ్యో రామరామా, ఆవిడ పారివాళ్ళ అమ్మగారు కదా. ఒరే కోడి బుర్రా, మన చాణక్యుడు ఏమన్నాడురా? మై ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండ్ అనేది ముఖ్యం కాదు, మనతో ఉన్నంత కాలం హ్యాండ్ ఇవ్వకుండా ఉంటే చాలు అన్నాడు మహనీయుడు. నిజంగా చాణక్యుడు అన్నాడా? రే, మనం ఏం చెప్పాలన్నా అది చాణక్యుడు చెప్పాడంటే నమ్మశక్యంగా ఉంటుందిరా. ఆవిడికి తెలుసా? తెలిస్తే నాలాంటి అందగాడిని ఎందుకు వదులుకుంటుందిరా? నేనే చెప్పలా. ఎందుకు భయమా? ఒరే అనమా, అవును తెస్తే సరిపోదురా, దాన్ని మేపడానికి గట్టి కావాలి కదా, దాన్నే సమకూరుస్తున్నా. ఇప్పుడు మీ జవసత్వాలు జారిపోయాక ఏం ఉపయోగం మామయ్య? వయసుదే ఉందిరా, ప్రేమలో ఉంటే ఎవరో పొంగుతుంది. ఇక్కడ మనకు సమయం మించిపోతుంది. దేనికి ప్రేమక? లెక్కకి. శీఘ్రంగా మనం పాఠశాలకు వెళ్ళాలి. పిల్లలు ఇంతలా అరుస్తున్నారే, నీకు చిరాకు రావట్లేదా? అల్లరాపమని చెప్పొచ్చు కదా. పిల్లలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారండి. పెద్ద అయిన తర్వాత వాళ్ళ మొక్కల్లో కూడా మీ మొక్కలాగే చిరాకులు చిట్లింపులు వచ్చేస్తాయి. అందుకే అవి చేయొద్దు ఈ చేయొద్దు అని చెప్పొద్దు. అస్సలు మందలించకపోతే గాడిదల్లా తయారవుతారు. వీళ్ళు గాడిదలు కాదండి, దేవుళ్ళు. అందుకే పెద్దలు పిల్లల్లో దేవుడు ఉంటాడు అంటారు. సార్, ఈ దేవుడు నన్ను గిల్లుతుంది సార్. నువ్వు దేవుడివే కదా, నువ్వు గిల్లే. దేవుడు దేవుడు గిల్లుకుంటే మధ్యలో నేనేం చేయనమ్మా. ఏంటి నీకు పిల్లల మీద ఉన్న ఇష్టంలో నా మీద 10% కూడా లేదేంట్రా? నీకు ఎన్నో సార్లు నేను ఐ లవ్ యూ చెప్పాను, నాకు ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పావా? మరి పరి నన్ను ఎప్పుడు లేపుకెళ్తావు? కొంచెం బరువు తగ్గవే ప్రయత్నిస్తాను. అమ్మో, రామగడు జోకేశాడు. ఇంటి నుంచి ఎప్పుడు లేపుకెళ్తావు? అసలు నువ్వు మగాడివేనా? ఆ మాటలేంటే పరి, చిన్నప్పుడు నేను స్కూల్లో పురుష శౌచాలయానికి వెళ్ళేవాడిని కదా. ఆ సందేహం ఏంటి? మగాడు అంటే ఆడు పోసుకోవడం కాదు, ఎదుటోడితో పోయించాలి. మరి రోజు మన స్కూల్ పిల్లలకి దగ్గరుండి పోయిస్తున్నాడు కదా మా వెధవా. వెతవన్నారు వెతవా. తప్పు పరి, నన్ను అలా అనుకో. నీ తండ్రి స్థానంలో ఉండాల్సిన వాడిని కొద్దిలో మిస్ అయిపోయింది. చూడు, పెన్షన్ తీసుకునే వయసు వస్తున్నా మా అమ్మని ప్రేమిస్తున్నా. మరి నువ్వెందుకు ప్రేమించావు? నేను మీ అమ్మని ఎలా ప్రేమిస్తాను? వీడి జోకులు తట్టుకోలేకపోతున్నాను రా బాబు. నిన్ను ప్రేమించినందుకు ఏదో ఒక రోజు నేను లేపుకెళ్ళిపోతా. అయ్యో తప్పు పారి, మన పెద్ద పూజారి గారు అబ్బాయి బట్టాచారితో నేను నిశ్చితార్థం అయింది కదా. అది మా నాన్న ఊరేసుకుని చస్తా అంటే తలోంచి రింగులో వేలు పెట్టా. నా మీద నీకు మాత్రమే అధికారం ఉంది. ఈ అప్రచుడికి పడి అగ్గవస్త్రం మీద అధికారం ఉండదు. ఎవడైనా లాక్కుపోతే గొడవెందుకని శివశివ అంతేనా? నన్ను ఎవరైనా లాగేసుకుంటే వదిలేస్తావా? నేను నీ అంగవస్త్రం ఒక్కటేనా? ఎన్నిసార్లు చెప్పాను రా పారి జోలికి వెళ్ళొద్దని. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే. ఇప్పుడు నేను పారికి సగం మొగుందిరా. వీళ్ళ అమ్మకు పూర్తిగా పెళ్ళైతేనే నేను మొగుళ్ళగా ఫీల్ అవుతున్నాను రా. సారంగి, రామా సారంగి చూడ్రా, గంగిరెద్దులో ఉన్నాడు. ఈ ఉడతలకి బుడతలకి భయపడతాడు. ఏంట్రా ఇది? ఉడతా రాయ్. ఒసే పారి, ఎంత పిరికొన్ని ఎలా ప్రేమించావే? అవ్వా, ఎలా ప్రేమించానో నీ ముందు చేసి చూపించాను అనుకో, కుళ్ళు కుంచేస్తావు. అంత దూరం వెళ్ళిపోయావు పారి? లేదు, అంత దగ్గరికి వెళ్ళాను. పారి, ఎంతకు తెగించావే? రాయే. ఒరే రామా, నీ సంగతి తెలుస్తా. రాయే పారి. నాకెవ్వరితో పెళ్ళైనా సరే నేను నీ
దగ్గరికి వచ్చేస్తా. ఐ లవ్ యూ. దీనమ్మకి దీని పోలికలు రాలేదేంట్రా? రామా, పిల్లలకి మరీ అంత చనువు ఇవ్వకూడదురా. ఎంతైనా మనం మొన్న అక్కడ చేసి వచ్చాను. నమస్కారం సార్. ఎందుకు భయపడతావు? ప్రతిసారి అలా జరగదు. లోన బయట లోన అన్ని ఆటలు ఏంట్రా పంతులు కొడుకు పేకాడ చేత కొడేస్తున్నాడు? ఏ పంతులు కొడుకు పేక ఆడకూడదు రాజ్యాంగంలో ఉందా? వాళ్ళంతా నన్ను చూసి పరిగెత్తుంటే నువ్వేట్రా? పోలీస్ అంటే భయం లేదా నీకు? ఒకళ్ళని పరిగెత్తించడమే కానీ ఒకరిని చూసి పరిగెట్టడం మీ బీమాకు అలవట్లేదు. ఎంత బల్పురా నీకు? ఎంత బల్పో నాకు తెలీదు, కానీ దాన్ని కొలిచే మిషన్ ఇంకా తయారు కాలేదు. పిల్ల నాయాల ఇప్పుడు ప్యాకెట్ పాలు పెట్టావా? నిన్ను వదిలి పెట్టండి రేయ్. ఏడవకు రామా, ఇవాళ భార్య పుట్టినరోజురా. తనకేదైనా కొనిద్దామని కష్టపడి ₹1 దాచుకున్నాను రా. అప్పుడా చెప్పేదమ్మా భీమా నా రూపాయి కాజేశాడు రా. ఒరేయ్ చూడరా, భీమా వస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నా రూపాయి కాజేశావు. అసలు ఎవర్రా నువ్వు? శంకర భాగవతుల గారి కుమారుడు రామా. నువ్వు భీమా తమ్ముడివి, అంటే భీమా కన్నా విలువైనడు. నువ్వు పారికి విలువైన బహుమతి ఇవ్వాలి. తీసుకో ₹10. ₹10? ఇవ్వరా? అన్నా అని పిలవరా? ఇస్తా. పిలుస్తాను అదలరా. నిజంగా పిలుస్తావా? నిజంగా పిలుస్తాను అదలరా. ఖచ్చితంగా పిలుస్తావా? ఖచ్చితంగా పిలుస్తాను అదలరా. పరిగెత్తు అన్నా అని పిలవరా. పోరా, ఏదో ఒక రోజు నువ్వే అన్నయ్య రా అని పిలుస్తావరా. ఎప్పటికీ అన్నా అని పిలవరా. నాకు ఒక పెప్పర్మెంట్ కొనిపెట్టు రామా. ముందు పారికి గాజులు కొందాం రా. నాకు 1 డజన్ గాజులు ఇవ్వండి. నువ్వు అక్కడ నన్ను తోసేసి ఇక్కడికి వచ్చి గాజులు కొంటున్నావా? పంతులు గారండి, మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు సార్. స్టేషన్ కి రమ్మంటున్నారు. ఏం చేసి వచ్చావురా భీమా? రామాకి ఏమన్నా అయితే నిన్ను చంపేస్తారా? రామా, అయ్యా అయ్యా నన్ను క్షమించండి అయ్యా. తప్పు చేసింది రామా కాదయ్యా, భీమా. ఆ దుర్మార్గుణ్ణి మీకు క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చానయ్యా. కానిస్టేబుల్ తెలియక పిల్లాడి మీద చేయి చేసుకున్నాడు. మీరే మమ్మల్ని క్షమించాలి. ముందు మీరు కూర్చోండి. ఎవర్రా నిన్ను కొట్టింది? నీ వల్ల నాకు ఎప్పుడు సమస్యలే. నువ్వంటే నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. ఆగరా. చూడండి, రాక్షసుడండి వీడు. నా కడుపును చెడబుట్టాడు. ఏ పాపం చేస్తే ఆ దేవుడు నాకు ఈ శాపం ఇచ్చాడో. దేవుడు మీకు ఇచ్చింది శాపం కాదు సార్, వరం. వరమా? అవును సార్. రామాకి ఆచారం తెలుసు, మాధవ సేవ చేస్తాడు. కానీ భీమాకి తెగింపు తెలుసు సార్, మలుచుకుంటే మానవ సేవ చేస్తాడు. వద్దయ్యా, నా కడుపును చెడబుట్టాడు. వీడిని జైల్లో వేసేయండి. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ భీమా నాకు ఇచ్చేస్తారా? నేను పెంచుకుంటాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈ రోజే వాడికి పిండం పెట్టేస్తాను. నాకున్నది ఒక్కడే కొడుకు. రామా, నువ్వు చచ్చిపోయినట్టేరా. ఒక్కసారి అన్నా అని పిలవరా. పోరా. పోలీస్ అవుతావా? గన్నిస్తారా? ఎందుకు? ఏమైందిరా? కళ్ళ ముందు వాడు లేకపోయినా వాడి జ్ఞాపకాలు శాపాలుగా వెంటాడుతున్నాయి. ఈ జన్మలో ఏ తప్పు చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో భీమాకు తమ్ముడిగా పుట్టాను. ఈ జ్ఞాపకాలు నాలోంచి పోవాలంటే ఒకటి నేనైనా చావాలి, లేదా వాడైనా చావాలి. ఎవరిలో పడేశారా? భీమన్నా, మీ ప్రాణాలు తెగించి నన్ను కాపాడారు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను.
మేమే మీకు రుణపడి ఉన్నామయ్యా. అవునయ్యా, ఒకప్పుడు ఆ భవానీ మనుషులొచ్చి మా కుటుంబాలకు ఎలాంటి హాని తలపెడతారోనని వేటకెళ్ళడం కూడా మానేశామయ్యా. మీరొచ్చిన తర్వాత దౌర్జన్యంలాగా ఈ ఊరే మారిపోయిందయ్యా. మేము కూడా మా కుటుంబాలను వదిలి సముద్రంలోకి వేటకి వెళ్ళగలుగుతున్నాం. మీరు మాకు దేవుడిచ్చిన వరమయ్యా. ఏంటన్నా ఒంటరిగా ఇక్కడికి వచ్చినావు? నీకోసం స్పెషల్ టీ అన్నా. ఒకసారి అన్నాను పిలు. అన్నా ఎందుకన్నా నేను అన్నా అని పిలిస్తే అంత సంతోషం? నీ పేరేంట్రా? రామా, మీ నాన్నగారు చనిపోయారని బాధపడకు, నేనున్నా. నీకే సమస్య వచ్చినా నాతో పంచు. ఈ అప్రాచ్య పెద్దతో తిరగద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? ఎరా, మీ నాన్నకి ప్రధాన అర్చకుని గర్వం ఉండేది. నన్ను అర్చకత్వంలో ఎదగనివ్వకుండా తొక్కేశాడు. ఇప్పుడు నువ్వేమో నా కూతురు నొక్కేద్దామని చూస్తున్నావు. ఇంకొకసారి దానికేసి చూసినా కలిసి తిరిగినా పిండం పెట్టేస్తాను వెదవాని. నువ్వు పద పదలు. నా తమ్ముడినే కొడతావరా? కాదు, నా గర్భగుడి గడపలు కూడా తాకలేవు నిన్ను. ఆ భీమాగాడి కోరుకుంటేందుకు అనుభవించు అప్రాచుడా. రే రామా, అసలు ఏమైందిరా? రే ఆగరా, ఎందుకురా నా మీద నీకంత కక్ష? నన్నెందుకు వెంటాడుతున్నావు? నేనేం చేసినా నువ్వు సంతోషంగా ఉండటానికేరా. నీ దూకుడు స్వభావం వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. రే రామా, నాకున్న శాపమేంటో తెలుసా? నీ రూపంతో పుట్టడం. ఇంకోసారి నా కళ్ళ ముందుకొచ్చిన, నాతో మాట్లాడాలని ప్రయత్నించిన, నా ప్రాణాలు నేనే తీసుకుంటా. ఇది ఆ పరమశివుని విధానం. ఒక్కసారి అన్నా అని పిలవరా, వెళ్ళిపోతాం. ఇంకొకసారి అన్నాను పిలు. భీమా, ఏంటిది? ఏమైంది భీమా? గరల సూచి ముఖం. పాత రోజుల్లో సముద్రపు దొంగలు వాడే అతి ప్రమాదకరమైన యుద్ధ తంత్రం. నువ్వు సముద్రపు నీటిలో పడడం వల్ల విషం విరిగి ప్రభావం చూపలేదు. విషం పెట్టిన సముద్రంలో విసిరిన బతికి వచ్చావంటే నీది మామూలు జాతకం కాదు. స్వయిచ్ఛ మరణయోగ జాతకుడి. అన్నా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. అన్న, మాకు మా అమ్మ నాన్నెవరో తెలియదు, ఊరు పేరు కూడా లేదు. ఎవరి దగ్గరికి వెళ్తే తిడతారు, ఆకలేసేమని అడిగితే కొడతారు. అట్లాంటిది నువ్వు మమ్మల్ని కాపాడి దగ్గరికి తీసుకుంటే మాకు చాలా ఏడుపు వచ్చిందన్నా. నిన్ను అన్నా అని పిలిస్తే చాలా ధైర్యంగా ఉందన్నా. మిగతా పిల్లలందరూ ఎక్కడున్నారు? పిల్లలకి సున్నితమైన హృదయాలుంటాయి. పాపం ప్రతిక్షణం చావు బతుకుల సంఘర్షణలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు. వీళ్ళనైతే మనం కాపాడగలిగాం, కానీ మనం కాపాడలేని పిల్లలు ఇంకా ఎంతమంది నరకయాతన అనుభవిస్తున్నారు.